హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. ఫస్ట్ పైథాన్ కోడ్ ఎలా టైప్ చేయాలి, ఎలా రన్ చేయాలని మనం డిస్కస్ చేసాం. ఓకే, నౌ ఇప్పుడు వచ్చేసి మనం ప్రింట్ ఫంక్షన్ వాడాం. నిన్న డిస్కస్ చేసిన దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా డీప్ డైవ్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను కొలాబ్ అనే ఒక అప్లికేషన్ వాడుతున్నాను. ఓకే, గూగుల్ కొలాబ్ అనుకుంటే ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది. నీట్ గా చెప్పాలంటే డైరెక్ట్ ఇలా కొలాబ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా రాగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి, ఇక్కడ ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంది, ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో దాన్ని ఓపెన్ చేశారంటే డైరెక్ట్ గా ఇలా వస్తుంది. సైన్ ఇన్ అడుగుతుంది, ఫస్ట్ సైన్ ఇన్ చేసేయండి. సైన్ ఇన్ చేసేసాక ఆటోమేటిక్ గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నారంటే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. మీకు డైరెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ వెల్కమ్ టు కొలాబ్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లైక్ దిస్ ఇలా వస్తుంది. మీరు దీన్ని కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే దీనిలోనే ఎడిట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఒక మాన్యువల్ బుక్ లాగా. ఓకే, నేను బ్యాంక్ వచ్చేస్తున్నా. సో ఇక్కడ న్యూ నోట్బుక్ ఎందుకంటే మనం న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకుంటే దానిలో సెపరేట్ ఫైల్ ఓపెన్ అయినట్టు అవుతుంది. ఓకే, ఒక నిమిషం. యా యా ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. కనెక్ట్ టు ఏ న్యూ రన్ టైమ్. ఇక్కడ కనెక్ట్ అని నొక్కగానే ఇక్కడ టైం తీసుకుంటుంది కొంచెం. ఎందుకంటే కనెక్ట్ అయిందంటే మనకి క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. మన పీసీలో లేకపోతే మన ల్యాప్టాప్ లో కానీ ఇది మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో అది స్టోర్ అవ్వదు. ఇదంతా స్టోర్ అయ్యేది క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, మీ ల్యాప్టాప్ గానీ, లేకపోతే మీ డివైజెస్ మీద గానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వదు. ఓకే, అంతా క్లౌడ్‌తో మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం కోడ్ రాయొచ్చు. మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు వీఎస్ కోడ్ చెప్పా, పైథాన్ ఐడిఎల్ఈ చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు థర్డ్ వన్ ఇది చూసుకుంటున్నా అంటే, మీరు పైథాన్ ఐడిఎల్ఈలో అండ్ వీఎస్ కోడ్‌లో చూసుకుంటే, వీఎస్ కోడ్‌లో అయితే మనం మల్టిపుల్ లైన్స్ ట్రై చేయొచ్చు. మళ్ళా ప్రతిసారి టెర్మినల్ ఓపెన్ చేయాలి. దానిలో రన్ చేయాలి. ఇప్పుడు లేదు, ఇక్కడ మామూలుగా పైథాన్ ఐడిఎల్ఈలో చూసుకుంటే మిగతా దాంతో కాంటాక్ట్ అవ్వలేం. ఇక్కడ కూడా మిగతా దాంతో కాంటాక్ట్ అవ్వలేం. కానీ ఇక్కడ లైన్ టు లైన్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మీకు. సో, నేను దానికను ఈ కొలాబ్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నా. ఓకే, అంతకు మించి నేను ఇదే వాడాలని ప్రిఫర్ చేయట్లేదు. వేరే సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. అది మీ చాయిస్. ఓకే, యాహ్! ఒకసారి కనెక్ట్ అయినాక ఇక్కడ క్లౌడ్ కనెక్ట్ అయినాక ఇలా వచ్చేస్తుంది. మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. ఇలా వచ్చిందంటే క్లౌడ్‌కి కనెక్ట్ అయిందని అర్థం. యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ వస్తుంటాయి. నేను దాని గురించి నీట్‌గా చెప్తాను మీకొకసారి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్‌లోకెళ్ళిపోదాం. సో, మనం పోయిన క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసాం? ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి అనే ఒక ఫంక్షన్‌ని ఏదో ఒకటి కనుక్కున్నాం. లైక్ ఇక్కడ నేను హలో వరల్డ్ అని ప్రింట్ చేశా. హలో వరల్డ్. యాహ్! ఇప్పుడు ఓకే, నేనిప్పుడు రన్ చేయాలంటే అప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేశా. అప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేసి దానిలో పైథాన్ అని చెప్పి దానిలో ఫైల్ నేమ్ యాడ్ చేశా. వీఎస్ కోడ్‌లో అయితే. అప్పుడు రన్ అయిందది. అప్పుడు రన్ అయ్యి అవుట్‌పుట్ అయితే మనకొచ్చేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే క్వైట్ డిఫరెంట్. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉండేది. నీట్‌గా అర్థం చేసుకోండి. మీరు దీనిలో మల్టిపుల్ లైన్స్ అయినా రాయొచ్చు. లేకపోతే ఒక్కొక్క లైన్‌ని అవుట్‌పుట్ తీసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకా నీట్‌గైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ కోడ్ అని టెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ ఓపెన్ చేయంగానే మీకు ఇలా వచ్చిందంటే అది కోడ్ అని అర్థం. ఓకే, ఫస్ట్ నుంచి మీకు ఫస్ట్ ఓపెన్ చేయంగానే ఇలా వస్తుంది. స్టార్ట్ కోడింగ్ ఆర్ జనరేట్ విత్ ఏఐ. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ ఉందని చెప్తే ఇదొచ్చేసి కోడింగ్ లైన్ అని అర్థం. అంటే ఇక్కడ కోడింగ్ చేయొచ్చు, మీరు రన్ చేయొచ్చు అని అర్థం. ఓకే, సో దీనికన్నా ముందు ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అని ఉంది. టెక్స్ట్ ఆప్షన్ కూడా చెప్తా. ఇక్కడ డబుల్ క్లిక్ టు ఎంటర్ అని చేస్తే ఇక్కడ మీరు ఏదైనా లైక్ కామెంట్స్ చేసుకుంటారు కదా! లైక్ కామెంట్స్ చేసుకుంటే మనకు నీట్‌గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ హెడ్డింగ్, ఇక్కడ ఈ టాపిక్, ఇక్కడ ఈ టాపిక్‌కి సంబంధించిన కోడ్ ఉంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను బై సపోజ్ ఏం చేస్తున్నా ఇక్కడ, ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేది ప్రింట్ ఫంక్షన్ గురించి కాబట్టి నేను ప్రింట్ అని నేను చేసేస్తాను. నేను ఇక్కడ చూసుకుంటే ప్రింట్ అనే దాన్ని హాష్ ట్యాగ్‌తో స్టార్ట్ చేశా. ఎందుకు? మీరు హ్యాష్ ట్యాగ్‌తో స్టార్ట్ చేస్తే ఈ టెక్స్ట్‌లో మాత్రమే. వేరే దానిలో కాదు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్‌తో స్టార్ట్ చేస్తే
ఇక్కడ ఇది హెడింగ్ లా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను చూడండి ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ ఫంక్షన్ నేను ఎంటర్ చేశాను అనుకోండి. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి హెడింగ్ లా ఉందా. ఇప్పుడు హెడ్డింగ్ లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. మనం ప్రతిసారి ఇలా లేకుండా డైరెక్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్రింట్ ఫంక్షన్ అనే ఒక ఫోల్డర్ లో స్టోర్ అవుతున్నట్టు అనుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే. ఓకే, నేను మొత్తం ఈ ప్రింట్ ఫంక్షన్ అంతా అయిపోయినాక మీకు ఇంకోసారి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా ఒకటి. ఇది ప్రింట్ హలో వరల్డ్ అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్ గా అర్థం చేసుకోవాలి. ప్రింట్ అంటే ఏంటి, పారాంథసిస్ అంటే ఏంటి, కొటేషన్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రింట్? ప్రింట్ అనగానే ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి? బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏదో కొత్త పదం అనే కాదు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే పైథాన్ ఫైల్స్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్, ఎక్స్ట్రాక్టింగ్ లాగ్స్ అని పడతాయి కదా, ఆ టైప్ లో ఇది దానిలోనే ఫంక్షన్ వస్తుంది. అంటే మీరు ప్రింట్ ఏమన్నా డిస్ప్లే మీద ప్రింట్ చేయాలి అంటే పైథాన్ యూస్ చేసి ఖచ్చితంగా ప్రింట్ వాడి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ వాడడం వల్ల మనం చాలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఫంక్షన్స్ ప్రింట్, స్ట్రింగ్స్ ప్రింట్ చేయొచ్చు, క్యారెక్టర్స్, నంబర్స్ అండ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అలా చాలా కూడా డిస్కస్ చేయొచ్చు. చాలా కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ అనే దాన్ని అర్థం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు నేను ఏమని చెప్పా? ఓకే, రన్ చేయడం ఎలా అని చెప్పలేదు కదా మీకు. ఓకే, ఇప్పుడు నేను రన్ చేయాలంటే సింగిల్ లైన్ మాత్రమే రన్ చేయాలి అంటే కంట్రోల్, ఇక్కడ వెయిట్ మినిట్, ఇక్కడ నేను సింగిల్ లైన్ ఎంటర్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కా అనుకోండి, ఓన్లీ సింగిల్ లైన్ అంటే ఈ లైన్ లో ప్రింట్ అయ్యి ఈ లైన్ లోనే కోడ్ ఇన్పుట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ లో ఇక్కడ హ్యాష్ యూజ్ చేశా. హ్యాష్ అనేది కామెంట్ అండి, అదేం పెద్ద పదం కాదు. ఫ్యూచర్ లో దాని గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావడానికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ప్రింట్, ప్రింట్ లో నేనేం అక్కడ స్ట్రింగ్ ఇవ్వలేదు, క్యారెక్టర్స్ ఇవ్వలేదు, నెంబర్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి ద అవుట్పుట్ విల్ బి నథింగ్. అవుట్పుట్ అనేది ఏమీ ప్రింట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ అంటే ఏంటి? బిల్ట్ ఇన్ ఫంక్షన్. ప్రింట్ ఎందుకు యూస్ చేస్తారు? ఇది ఏమైనా ప్రింట్ పైథాన్ యూస్ చేసి మన డెస్క్టాప్ మీద కానీ మన పీసీ మీద కానీ మీకు డీటెయిల్ గా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే ప్రింట్ ఫంక్షన్ మన స్క్రీన్ మీద అవుట్పుట్ ప్రింట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది అర్థం చేసుకోండి. ఓకే, యా, ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. మళ్ళీ ప్రతిసారి కోడ్ అని యూస్ చేసి కోడ్ అని క్లిక్ చేసి మళ్ళీ దానిలో టైప్ చేసి మళ్ళీ నెక్స్ట్ రన్ చేసి కోడ్ అని క్లిక్ చేసి ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ప్రతిసారి టైప్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడనే నేను ఏమని చేయొచ్చు, ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్ అవునండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఉంది కదా, అక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే ఏంటి? కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే రన్ ఎ సింగిల్ లైన్, రన్ ఏ కోడ్ అండ్ స్టే ఇన్ స్టే ఇన్ ద సేమ్ లైన్. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ రన్ అయ్యి ఈ ఇన్పుట్ కర్సర్ అనేది ఈ లైన్ లోనే అంటే ఈ కోడ్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు బై సపోజ్ నేను ఏమనుకోవచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ రన్ అయ్యి డైరెక్ట్ నేను ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే కొత్తగా ఇంకొక కోడ్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? అలా చేసినప్పుడు మనం సపరేట్ కోడ్, ఇంకొక కోడ్ లోకి వెళ్ళాలంటే మనం అప్పుడు ఏం చేయాలంటే దానికి ఇంకొక ఫైల్, ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్, నీట్ గా అర్థమైన కాదు, కొంచెం అట్రాక్టివ్ గా. యా, ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ ప్రింట్ అయ్యి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. రన్ ఏ కోడ్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ సెల్. సేమ్ సెల్. ఓకే,
ఇక్కడ సెల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇదంతా ఒక సెల్ అని అర్థం. మనం ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో, ఏదైతే టెక్స్ట్ రాస్తామో, ఏదైతే ఇంటీజర్స్ ఎనీథింగ్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఎ సెల్. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉందా? ఇదంతా ఒక సెల్ అని అర్థం. అది అర్థం చేసుకోండి. ఇదంతా ఒక సెల్. ఆ సెల్‌లో మనం స్టోర్ చేస్తాం. ఓకే. ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంది? ఇప్పుడు ఓకే. అర్థమైందిగా. ఇప్పుడు నేను బై సపోజ్ నేనేమని చెప్పా? కంట్రోల్ ప్లస్ ఎంటర్ రన్ చేస్తే ఏం అవుట్‌పుట్ వస్తుంది? ఎలా వర్క్ అవుతుంది? నేను చూపించా. ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేశాననుకోండి. అది ఇక్కడ రన్ అయ్యి డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోయింది. మీరు ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కంటే ఇక్కడ చూడండి. ఇక్కడ యానిమేషన్ వస్తుంది చూడండి. చిన్నగా రన్ అయ్యేది. కంట్రోల్ ప్లస్ ఎంటర్ చూసారా? రన్ అయ్యి ఇదే లైన్‌లో ఉంది అవుట్‌పుట్. అదే నేను షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అని నొక్కాననుకోండి. ఇక్కడైతే కర్సర్ లేదు. అంటే బ్లింక్ అయ్యేది, ఇక్కడ ఎంటర్ చేసేది అంతా ఇక్కడ ఉంది కదా! ఓకే. ఇక్కడ చూడండి. నేనిక్కడ ఏం చేయట్లేదు. మౌస్ కూడా ఇంత దూరం పెట్టేసా. ఇప్పుడు నేను షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కుతా. ఓకే. చూసారా? డిఫరెన్స్ ఉందా? అదే అర్థం. షిఫ్ట్ ఎంటర్ రన్ చేస్తే నెక్స్ట్ సెల్‌కెళ్ళిపోతుంది. కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే అక్కడే ఉండిపోతుంది. ఓకేనా అండి? యాహ్! ఇప్పుడు నేనిప్పుడు ప్రింట్ ఫంక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! ప్రింట్ ఫంక్షన్ లోపల ఏమేమున్నాయి? దాన్ని ఎలా రన్ చేయాలి అనే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ప్రింట్‌లో నేను ఆల్రెడీ ప్రింట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, నేనిక్కడ డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాలి? అండ్ అదే ఫంక్షన్‌ని ఇంకొకసారి డబుల్ కోట్స్ లేకుండా కూడా ఫంక్షన్ ప్రింట్ చేయొచ్చు. ఓకే. నేను దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ క్లాస్‌లో ప్రీవియస్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నేను విత్ కోట్స్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? వితౌట్ కోట్స్ యూజ్ చేస్తే ఏమొస్తుందో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకసారి దాన్ని రిఫర్ చేసుకోండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్. హలో వరల్డ్‌ని నేను స్ట్రింగ్స్‌లో పెడుతున్నా. హలో వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది క్యారెక్టర్స్ అంటే లెటర్స్ అని అర్థం. ఓకే. మీకు సింపుల్‌గా ఇక్కడే రాస్తానండి. క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఆమె ఆ! బట్ క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ లెటర్స్. ఓకే. క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ లెటర్స్. అండ్ ఇన్ ద సేమ్ వే సరే నేను రన్ చేశా. అండ్ ఇన్ ద సేమ్ వే ద స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఓకే. ఏ కలెక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఓకేనండి. ఓకే. ఇప్పుడు నేను స్ట్రింగ్స్‌ని మాత్రం డబుల్ కోట్స్‌లో మాత్రమే ఇండికేట్ చేయాలి. స్ట్రింగ్స్‌ని డబుల్ కోట్స్‌లో మాత్రమే ఇండికేట్ చేయాలి. లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ హలో వరల్డ్ అనేది గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా! కాబట్టి వి యూజ్డ్ డబుల్ కోట్స్. సో, ద అవుట్‌పుట్ విల్ బి లైక్ థిస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ గురించి ఆటోమేటిక్‌గా అందరం అయితే డిస్కస్ చేసేసాం. ప్రింట్ గురించి ఏం డౌట్స్ లేవు కదా! ప్రింట్ ఫంక్షన్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండ్ డబుల్ కోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్ట్రింగ్స్ అండ్ the integers like numbers also like that one. The numbers and the integers are not used in the double quotes. Okay, Randy? Yeah, wait a minute. డబుల్ కోట్స్. ఓకే. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ అయిపోయింది కదా! ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఇక్కడైతే ప్రింట్ ఫంక్షన్ అయిపోయింది కదా! ఆఫ్టర్ ద ప్రింట్ ఫంక్షన్ సో, వి ఆర్ గోయింగ్ టు ప్రింట్ ఎ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ చేస్తున్నా. మీకు నేను ఈ కొలాబ్ ఎందుకు యూజ్ చేస్తున్నానో అంతా ప్రోగ్రామ్ అంతా రాసేది అయిపోయినాక, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే టాపిక్స్ అన్ని అయిపోయాక, అప్పుడు మీకు నీట్‌గా అర్థమవుతుంది. నేనెందుకు కొలాబ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకోండి. ఓకే. లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం దీని గురించి. ఇప్పుడే చెప్తే మీకు కొంచెం అర్థం అవ్వచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చు. నేను మీకు లాస్ట్‌లో చెప్తా. ఓకే. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా? ప్రింటింగ్ టెక్స్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ హలో వరల్డ్ అని ప్రింట్ చేసాం. కానీ ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ప్రింటింగ్ టెక్స్ట్ నౌ. ఓకే. ఇక్కడ నేనేమని చెప్పా? ప్రింట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. పైథాన్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. సారీ. పైథాన్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్స్ ఉన్న చోట క్యాపిటల్ లెటర్సే పెట్టాలి. స్మాల్ లెటర్స్ ఉన్న చోట స్మాల్ లెటర్సే పెట్టాలి. ఇప్పుడు బై సపోజ్ నేను ఇక్కడ చూడండి. స్మాల్ మిస్టేక్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ప్రింట్ అనంగానే క్యాపిటల్ PRINT ఓకే. ప్రింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా? రన్ స్ట్రింగ్ కాబట్టి టెక్స్ట్ అనంగానే ఆటోమేటిక్‌గా గుర్తుకు రావాల్సింది ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్.
టెక్స్ట్ అంటే స్ట్రింగ్, లెటర్స్ అంటే క్యారెక్టర్స్. ఓకే, స్ట్రింగ్స్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, యా, మళ్ళా హలో వరల్డ్. ఓకే, ఇక్కడ హలో వరల్డ్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. హలో వరల్డ్ ఎందుకని ప్రింట్ చేస్తున్నా అంటే అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి నేను హలో వరల్డ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, ఓన్లీ హలో వరల్డ్ అని కాదు. ఓకే, యా, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే అవుట్పుట్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ కేస్ సెన్సిటివ్ ని నేను ఇక్కడ క్యాపిటల్ పి పెట్టలేదు. ఇప్పుడు పెట్టా కదా క్యాపిటల్ పి, దాన్ని ఏం చేంజ్ చేయలేదు నేను. ఓకే, ఇప్పుడు దీన్ని అగైన్ రన్ చేశానంటే ఇట్ విల్ బి కాసింగ్ ఎర్రర్. వై? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ ఎర్రర్. ఇక్కడ ఏముంది, నేమ్. ఇక్కడ లాస్ట్ లో డీటెయిల్ ఇస్తున్నారు చూడండి, ఇట్ ఈస్ ఎ నేమ్ ఎర్రర్. నేమ్ ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్. వై నాట్ డిఫైన్డ్? క్యాపిటల్ PRINT ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద పైథాన్ లాంగ్వేజ్. ఓకే, స్మాల్ PRINT. ఓకే, క్యాపిటల్ పి యూస్ చేశారంటే అది ఎర్రర్ కి కాస్ట్ అవుతుంది. సో స్మాల్ పి మాత్రమే యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను స్మాల్ పి యూస్ చేశా, ఇప్పుడు ఎర్రర్ రాదు, ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ వితౌట్ కాసింగ్ ఎనీ ఎర్రర్. ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా ఒక క్యాపిటల్ తో మిస్టేక్ ఇది, అండ్ ఇక్కడ కరెక్ట్ వర్షన్ కూడా డౌన్లోడ్ చేస్తాను, సారీ కరెక్ట్ వర్షన్ కూడా ప్రింట్ చేస్తున్నా. ఓకే, అర్థం కావడానికి మాత్రమే, అది ఎర్రర్ గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ ఎందుకు వస్తుందని. యా, ఇక్కడ చూసుకుంటే అండ్ యా, ఇప్పుడు మనం వచ్చేసి స్ట్రింగ్స్ లో ఏమి యాడ్ చేస్తాం, టెక్స్ట్ అనేది ఎలా ప్రింట్ చేయాలని మనం చూస్తున్నాం కదా. సేమ్ ఆ టైప్ లోనే నేను ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తాం. నేను నెంబర్స్ వేరే ఎలా ప్రింట్ చేస్తా అని చెప్పా, అలాగే టెక్స్ట్ ఎలా ప్రింట్ చేస్తారు సపరేట్ గా అది కూడా చెప్పా. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో అది కూడా చూసుకుందాం ఒకసారి. యా, ఇప్పుడు చూసుకుంటే ప్రింటింగ్ ప్రింటింగ్ నంబర్స్. ఓకే, ప్రింటింగ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ప్రింటింగ్ నెంబర్స్ లో సేమ్ ఒకటే చూడండి, అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రింట్ అయితే కామన్ గా ఉంటుంది, ఎందుకంటే మనకు అవుట్పుట్ రావాలి. ఓకే, కామన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిదీ ప్రింట్ చేసేది ఫస్ట్ మిస్టేక్ తో ప్రింట్ చేస్తా, దాని తర్వాత మిస్టేక్ ని రికగ్నైజ్ చేసి దాని తర్వాత అవుట్పుట్ ని ప్రింట్ చేస్తా. ఓకేనండి, ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పా, నంబర్స్ కి డబల్ కోట్స్ పెట్టకూడదు అని నీట్ గా ముందే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు నేను డబల్ కోట్స్ పెట్టా, ఇది ఎర్రర్ వస్తుంది కరెక్టే. ఎర్రర్ వస్తుందంటే ఎర్రర్ వస్తుందని కాదు, రన్ అయితే అవుతుంది, కానీ అక్కడ కంప్యూటర్ కి వేరేలా అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి చూసాను, ఇక్కడ 88 అని ప్రింట్ చేశాను, ఇట్ ఈస్ ఏ నెంబర్. ఓకే, నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, 88 అయితే ప్రింట్ అవుతుంది. కానీ ఈ 88 అనేది ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 88 అనేది ఏమవుతుంది, ఇది ఫస్ట్ మనకు అర్థమయ్యే భాషలో చూసుకుందాం. 88 అంటే ఏంటి ఫస్ట్, ఇట్ ఈస్ ఏ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్. ఓకే, నౌ అదే మనకి తెలుసు ఇది ఇంటీజర్ అని, కానీ కంపైలర్ కి పైథాన్ కి ఏమి ఇది ఏది ఇంటీజర్ ఏది ఏదని వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు మనం అది ఏమనుకుంటుందంటే డబుల్ కోట్స్ లో ఉంటే అదేమో అనుకుంటుంది, "ఆ, అవును ఇది డబుల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్" అని అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇది స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది. దీనివల్ల మనం సింగిల్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు బై సపోజ్ ఇక్కడ 88 89 అనే ఫిక్స్డ్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. లైక్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు క్యాలిక్యులేషన్స్ అప్పుడు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్ ఈస్ అన్ ఎర్రర్. చూసుకోండి, ఇట్ ఈస్ అన్ వార్నింగ్. ఎర్రర్ అని చెప్పలేము, ఎర్రర్ వస్తే ఇలా వస్తుంది. ఇట్ ఈస్ అన్ వార్నింగ్, ఇట్ ఈస్ అ రాంగ్ సింటాక్స్. సింటాక్స్ అయితే కాదు ఇది. ఇది కరెక్ట్ సింటాక్స్ ఏంటి అంటే ప్రింట్ 99 88 అలా ఏదైనా నెంబర్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, నేను సంథింగ్ ఏదో ప్రింట్ చేసా, ఆఫ్టర్ షిఫ్ట్ ఎంటర్ 9955. ఓకే, ఇది కరెక్ట్ సింటాక్స్. అందరు గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ సింటాక్స్. ఓకే, దిస్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్ సింటాక్స్. ఓకే, అర్థమైందా? సో ప్రింటింగ్ టెక్స్ట్ అయిపోయింది, ప్రింటింగ్ నెంబర్స్ కూడా అయిపోయింది. నౌ ఆఫ్టర్ మనం ఏం ప్రింట్ చేద్దాం, టెక్స్ట్ అయిపోయింది, నెంబర్స్ అయిపోయింది, అండ్
నేనేమని చెప్పా? మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కూడా ప్రింట్ చేద్దామని చెప్పా. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. ఇక్కడ నేను ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎర్రర్ వస్తుందని చెప్పా. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. వెయిట్ ఎ మినిట్. హాష్ ప్రింటింగ్ కాలిక్యులేషన్స్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను సేమ్ మళ్ళీ ఎర్రర్ రాస్తున్నా. ఫస్ట్ మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ ప్రింట్ చేసేదంతా ఎర్రర్ కావాలని ప్రింట్ చేస్తున్నా. ఓకే. 55 ప్లస్ 22. ఓకే. ఎగ్జాంపుల్‌కి ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం అవుట్‌పుట్ వస్తుంది? అవుట్‌పుట్ ఏమో ఫస్ట్ ప్రింట్ చేసే కన్నా ముందు అవుట్‌పుట్ ఏం రావాలి? అవుట్‌పుట్ విల్ బి 55 ప్లస్ 22 అంటే ఏమొస్తుంది? 77 వస్తుంది. కానీ అవుట్‌పుట్ 77 రాదు. ఒకటి గూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ సి ప్రోగ్రామింగ్‌లో మనము దానికి సెపరేట్ ఫంక్షన్ వాడాలి గదా! ప్లస్ ఇక్కడ అది ఇది పెద్దగా వాడాలి గదా! వేరియబుల్ కాల్ చేయాలి, సింటాక్స్ కాల్ చేయాలి, ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ చేయాలి. ఇవన్నీ అవసరం లేదు. పైథాన్ ఇస్ ఎ డైనమిక్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మీరు ప్రతీదీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్‌కి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా పైథాన్ అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది. సో, ఎర్రర్ చూడండి. ఇక్కడ ఎర్రర్ ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏంటి ఎర్రర్? 55+22 అనేది స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది అది. సో, ఇది స్ట్రింగ్ అని అనుకుంటుంది కాబట్టి, మనం ఏం చేయాలి? ఇది స్ట్రింగ్ కాదు కదా! స్ట్రింగ్ కాదు కాబట్టి, దీనికి వితౌట్ కొటేషన్స్ లోపల పెడితే, అది నంబర్‌లా కాలిక్యులేట్ చేసుకుంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు నంబర్‌ని నేనేమని చెప్పా? వితౌట్ కోట్స్‌తో ఇండికేట్ చేయాలి అని చెప్పా. వితౌట్ కోట్స్‌తో ఇండికేట్ చేయాలి అని చెప్తే, ఇక్కడ కోట్స్‌తో ఉంది. కాబట్టి అది రాంగ్ సింటాక్స్. రాంగ్ సింటాక్స్ అంటే రాంగ్ సింటాక్స్ ఎలా? నంబర్‌కైతే రాంగ్ సింటాక్సే. కానీ పైథాన్‌లో మటుకు అది తప్పు కాదు. జస్ట్ వార్నింగ్ అది. అదేమనుకుంటుంది, నంబర్ బదులు అదేముంది క్యాలిక్యులేట్ చేసుకుంటే డబుల్ కోట్స్‌లో ఉంటే స్ట్రింగ్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటది. అక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. కొటేషన్స్ కాకపోతే లేకపోతే ఇంకేమైనా ఏమంటారు ఆ కొటేషన్స్ లోపల మీరు నంబర్స్ గాని, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ గాని, లేకపోతే డిజిట్స్ అలా ఏం పెట్టినా గాని అది స్ట్రింగ్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాయి. సో, అందుకనే స్ట్రింగ్ లోపల ఉండేటివన్నీ సారీ కొటేషన్స్ లోపల ఉండేటివన్నీ స్ట్రింగ్స్ అండి. అదే కొటేషన్స్ లేకపోతే నంబర్స్ అవి ఇవి అని ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నేను దానికి విత్ వితౌట్ కొటేషన్స్ పెట్టి చూస్తాను నాకు. ఇప్పుడు కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. లైక్ 55 + 99 అన్నా. ఓకే. ఇప్పుడు చూడండి 154 ఆన్సర్ వచ్చిందా? అవుట్‌పుట్ అయితే కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడెందుకు అదే పైన 55+22 వచ్చింది. ఇక్కడ చూస్తే 154 అండ్ 55+99 అనగానే 154 అని నీట్‌గా వచ్చేసింది. ఎందుకు? వితౌట్ కొటేషన్స్ పెట్టా కాబట్టి అది మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేస్తుంది. ఎందుకంటే ప్లస్ అనే ఆపరేటర్ యాడ్ చేసాం మనం. సో, అందుకని అది చేస్తుంది. ఓకే. ఇలా మనం వితౌట్ కొటేషన్స్‌తో యాడ్ చేస్తే నంబర్స్‌తో డిక్లేర్ అవుతుంది. ఓకే. ఆఫ్టర్ ద నంబర్స్. సో, ఇప్పుడు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కూడా అయిపోయాయి గదా! ఇప్పుడు ఒకటే దానిలో మల్టిపుల్ వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి? ఓకే. ఒకటే దానిలో మల్టిపుల్ వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి? హాష్ మల్టిపుల్ వాల్యూ ఓకే. ఇక్కడ ప్రింటింగ్ మల్టిపుల్ వాల్యూస్‌లో నేనేమని చెప్తున్నా ఇక్కడ? బై సపోజ్ ఫస్ట్ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటని చెప్పా నేను. ఒక సింగిల్ లైన్ కాకుండా ఇప్పుడు ఇక్కడ పైన అన్ని చూసుకుంటే సింగిల్ లైన్ అవన్నీ. జస్ట్ ఒకటే లైన్‌లో ఉంటాయి. దానిలో అవుట్‌పుట్ వస్తుంది. మల్టిపుల్ లైన్స్ అనేది నేను ఇప్పటివరకు అయితే ఒక కోడ్ రాయలేదు. ఈ టాపిక్‌లో. సో, ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ప్రింట్‌లో డబుల్ కొటేషన్స్ ఆన్ చేసి హలో అని ఒక దానిలో అండ్ దాని కింద దానిలో ప్రింట్ వరల్డ్ ఒక దానిలో. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకోండి. ద అవుట్‌పుట్ విల్ బి ఇన్ ద 2 లైన్స్ ఆఫ్ అవుట్‌పుట్. ఓకే. హలో ఒక లైన్‌లో వస్తుంది. అండ్ వరల్డ్ ఇంకో లైన్‌లో వస్తుంది. సో, ఇప్పుడు నేననేది మల్టిపుల్ వాల్యూస్ అయితే ప్రింట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఈ మల్టిపుల్ వాల్యూస్‌ని ఎలా ప్రింట్ చేయగలుగుతున్నాను నేను? ఇక్కడ ప్రింట్ హలో అని సెపరేట్‌గా ఒక ఇన్‌పుట్ ఇచ్చి, అండ్ ప్రింట్ వరల్డ్ అని సెపరేట్‌గా అవుట్‌పుట్ ఇచ్చి, ఇన్‌పుట్ ఇస్తే అప్పుడు మనకు 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్‌లా వస్తుంది. ఇప్పుడు
ఇది మల్టిపుల్ వాల్యూస్ అని. అంటే సింగిల్ లైన్ కన్నా ఎక్కువ వాల్యూస్ మనం ఇచ్చి అంటే ఎక్కువ ఇన్పుట్ ఇచ్చామంటే అదొచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ అవుతుంది. ఓకే. సో దీని గురించి అంత నీట్‌గా అవసరం లేదు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమవుతుందండి, మల్టిపుల్ వాల్యూస్ అయిపోయాయి కదా! ఇప్పుడు యూజింగ్ సారీ ఓకే. యూజింగ్ యూజింగ్ సెప్ పారామీటర్. ఓకే. ఇక్కడ సెప్ పారామీటర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై సెప్ పారామీటర్? నౌ సో ఇప్పుడు మనం చూసుకుంటే సెప్ పారామీటర్ చూసుకుందాం. ఇక్కడ పైన వరకు మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ చేసాం. పైన క్యాలిక్యులేషన్స్, నంబర్స్ అండ్ టెక్స్ట్ కూడా ప్రింట్ చేసాం. సో ఇక్కడ సెప్ పారామీటర్ అంటే దాని కొంచెం ఆపోజిట్ లో క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఒక నిమిషం. యాహ్! ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కోడ్ రాస్తాను చూడండి. యాహ్! ఇప్పుడు నేను ఇదొక ఎగ్జాంపుల్ లా తీసుకున్నా. ఇక్కడ నేను చూసుకుంటే యాపిల్, బనానా, మ్యాంగో అని 3 ఫ్రూట్ నేమ్స్ తీసుకున్నా. 3 ఫ్రూట్ నేమ్స్ తీసుకొని ఇక్కడ సెప్ అని చెప్పి ఇక్కడ ఏం చేశా, కామా ఇచ్చేసా. కామా ఇస్తే వితౌట్ కామా ట్రై చేద్దాం. విత్ కామా కూడా ట్రై చేద్దామండి. యాహ్! వితౌట్ కామా పెట్టి ట్రై చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేశామంటే ఏం అవుట్‌పుట్ వస్తుంది? యాపిల్, బనానా, మ్యాంగో. ఓకే. యాపిల్, బనానా, మ్యాంగో అయితే వస్తుంది. సో ఇక్కడ స్పేస్ ఉందిగా. ఈ స్పేస్ బదులు నాకు వేరేది రావాలి. ఎగ్జాంపుల్‌కి లైక్ స్పేస్ బదులు నాకు ప్లస్సో లేకపోతే మైనస్సో ఆ టైప్‌లో సంథింగ్ ఆ సింబల్ పెట్టడమో, ఆ టైప్‌లో ఆ మధ్యలో ఏమైనా రావాలి అన్నప్పుడు మనం వచ్చేసి సెప్ పారామీటర్ యూజ్ చేస్తాం. సెప్ అండ్ ఎండ్ 2 సిమిలర్ గానే ఉంటాయి. సో ఒకసారి సెప్ ట్రై చేద్దాం మనం. సెప్ ఈక్వల్ టు సెప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు డబుల్ కోట్స్‌లో ఏదైతే యూజ్ చేస్తారో ఇప్పుడు నేను బై సపోజ్ డబుల్ కోట్స్‌లో ఈక్వల్ టు అని పెట్టా. ఇక్కడ చూసుకుంటే చూడండి. యాపిల్ ఈక్వల్ టు బనానా ఈక్వల్ టు మ్యాంగో. ఓకే. ఇక్కడ సెప్ ప్లేస్ లో మీరు ఈక్వల్ టు ఒకటే కాదు. మీరు ఏది యూజ్ చేసినా కూడా ఆ సింబల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఈక్వల్ టు. ఓకే. ఇప్పుడు నేను బై సపోజ్ ఈక్వల్ టు బదులు నేను లైక్ అట్ ది రేట్ పెట్టినా ఓకే నడుస్తుంది. అట్ ది రేట్ నడుస్తుంది. అలా ఏ సింబల్ పెడితే ఆ సింబల్ లా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సింపుల్ ఒక ఐఫోన్ పెడుతున్నా. ఎందుకంటే నాకు నీట్‌గా అర్థం కావాలి. ఓకే. ఐఫోన్ పెట్టినా. ఓకే. ఐఫోన్ కూడా నీట్‌గా వస్తుంది. కానీ కొంచెం మనం డీటెయిల్‌గా మనకి కనపడాలని చెప్పి కొంచెం అటు ఇటు కొంచెం స్పేస్ ఇస్తే అయిపోతుంది. ఓకే. అలా. అర్థమైందా? ఆ టైప్‌లో సెప్ అనేది ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఒకటే ఒకటే ఫంక్షన్‌లో యాపిల్‌ని, బనానాని, మ్యాంగోని కాల్ చేస్తున్నాం. మనం దీన్ని యాపిల్, బనానా, మ్యాంగోని డైరెక్ట్ ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు మనం. ప్రింట్ యాపిల్, కామా, బనానా, కామా, కామా, మ్యాంగో. ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. కానీ ఇలా అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సెపరేట్ ఇండెక్స్ నంబర్స్ ఇండికేట్ అయితది. ఇండికేట్ అయినప్పుడు అంటే అప్పుడు ఏమవుతుంది ఇది? ఇదొక సెపరేట్ ఇండెక్స్ నంబర్ ఉంటుంది. దీనికి ఒక సెపరేట్ ఇండెక్స్ నంబర్, దీనికి ఒక సెపరేట్ ఇండెక్స్ నంబర్. అప్పుడు మనం ఆ ఇండెక్స్ నంబర్ అంటే జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇదొక ఆబ్జెక్ట్ అనుకోండి. అంటే ఒక్కొక్క ఫ్రూట్‌కి తర్వాత ఆ స్పేస్ లో ఒక ఫ్రూట్ తర్వాత ఇంకో ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఐఫోన్ ఉన్న స్పేస్ లో మనం ఏదైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా పెట్టుకుంటే. సెపరేట్ ఫ్రూట్ నేమ్స్ తో కొటేషన్స్ ఇస్తే, డబుల్ కోట్స్ ఇస్తే. వితౌట్ డబుల్ కోట్స్ అయితే ఇక్కడ మీరు సబ్ ఇచ్చి చూడండి. వర్క్ అవుతుందా? నో. ఇట్ నాట్ వర్క్. ఒకవేళ వర్క్ అయినా ఎలా వస్తుందో చూడండి. సెప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ప్లస్ అని యాడ్ చేస్తాం. 6 ప్లస్ ఓకే సంథింగ్ ఏదో వచ్చింది. చూసారా? ఏమన్నా చేంజ్ ఉందా? ఏమీ చేంజ్ ఉండదు. వై? బికాస్ ఇక్కడ మనం సెపరేట్ ఫ్రూట్ నేమ్ కి సెపరేట్ కొటేషన్స్ ఇవ్వలేదు. సో ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ సింగిల్ అవుట్‌పుట్, సింగిల్ లైన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ సింగిల్ లైన్ ఆఫ్ ఇండెక్స్ నంబర్. ఓకే. ఆ టైప్ లో. సో ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే టు రైట్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి. యూజింగ్ సెట్ పారామీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దాని ఫైనల్ టాపిక్ ద యూజింగ్ ద ఎండ్ పారామీటర్. యూజింగ్ యూజింగ్ ద ఎండ్ పారామీటర్.
ఓకే. యూజింగ్ ద ఎండ్ పారామీటర్. ఇప్పుడు ఇంకొక లైన్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ దీనికి అయితే సిమిలర్ గానే ఉంటుంది. దిర్ ఇస్ సింపుల్ డిఫరెన్స్ దానికి దీనికి తేడా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను ప్రింట్ అని చెప్పి ఏదైనా టైప్ చేశా. ఇప్పుడు బై సపోజ్ హలో, ఇక్కడ కింద వచ్చేసి ఏం ప్రింట్ చేశా, ప్రింట్ సారీ రన్ చేశా, హలో గాయస్. ఇక్కడ నేను గాయస్ అని ప్రింట్ చేశా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు దీన్ని చూసుకుందాం. దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది, టూ డిఫరెంట్ లైన్స్ లో టూ అవుట్పుట్స్ వస్తాయి మనకి. అంటే టూ లైన్స్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు యూజింగ్ ద ఎండ్ పారామీటర్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఎండ్ పారామీటర్ ఏం చేస్తుంది, టూ లైన్స్ ని కూడా సింగిల్ లైన్ లో మర్జ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కమ ఎండ్ అని చెప్పి ఈక్వల్ టు డబల్ కోట్స్ పెట్టేయండి. ఇక్కడ హలో గైస్ అని చెప్పి ఇక్కడ హైఫన్ పెడుతున్నా. మీరు డిఫరెన్స్ అనేది నీట్ గా చూడండి. ఓకే, అర్థమైందా. హలో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. వాట్ ఇస్ ది డిఫరెన్స్ ఇక్కడ. ఫస్ట్ ఓకే, వితౌట్ ఎండ్ పారామీటర్, విత్ ఎండ్ పారామీటర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ దీన్నే ఇక్కడ పేస్ట్ చేద్దాం. యా, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఎండ్ పారామీటర్ యూజ్ చేద్దాం అనుకోవచ్చు మీరు. ఇక్కడ ఓకే, నేను డైరెక్ట్ ఎంటర్ చేస్తాను. ఎండ్ పారామీటర్ దగ్గర ఇక్కడ హలో ప్లస్ గ్యాస్ పెడదాం, కొంచెం డిఫరెన్స్ నీట్ గా ఉంటుంది. ఓకే. ఓకే, ఈస్ దిస్ కోడ్ కరెక్ట్, ఈ కోడ్ కరెక్టా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈస్ దిస్ కోడ్ కరెక్ట్, నో. వై, ద కోడ్ ఈస్ ఇన్కరెక్ట్. కోడ్ ఎందుకు తప్పు ఉందని చెప్తే మీరు సింపుల్ గా కోడ్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా ఎర్రర్ ఉందా లేదా నీట్ గా అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ ఎండింగ్ లో చూసుకున్నారంటే ఇక్కడ రెడ్ కలర్ గా ఒక సింబల్ లేకపోతే రెడ్ కలర్ కలర్ ఇండికేట్ అయింది అనుకోండి, ఆ లైన్ తప్పు ఉంది అని అర్థం. ఓకే, అప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఎండ్ సింబల్ కి ముందురా కామన్ పెట్టలేదు. సో దట్ ఈస్ ద ఎర్రర్ కాసింగ్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీన్ని రన్ చేశాను అంటే హలో ప్లస్ గాయస్, హలో ప్లస్ గాయస్ చూడండి, హలో ప్లస్ గాయస్. యా, ఇప్పుడు కొంచెం నీట్ గా ఉంటుంది. యా, హలో ప్లస్ గాయస్. ఓకే, యూజింగ్ ద ఎండ్ పారామీటర్ కూడా క్లియర్ అయిందా, యూజింగ్ ద ఎండ్ పారామీటర్ కూడా క్లియర్ అయిందా. ఓకే, సింపుల్ గా టూ లైన్స్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చి చెప్తున్నా. మెయిన్ డ్రైవ్స్ లేకపోతే ఏమన్నా చేసేటప్పుడు ఇలా 2 to 3 లైన్స్ రాస్తే సరిపోదు. అప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ కోడ్ రాసేది ఉంటది కాబట్టి ఇప్పుడు డీటెయిల్ గా అర్థం చేసుకుంటే అప్పుడు చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా యూజింగ్ ది ఎండ్ పారామీటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు క్లాస్ లో ఏమేమి డిస్కస్ చేసాం, సింపుల్ రీక్యాప్ చేసుకుందాం. రీక్యాప్. యా, సో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రింట్ ఫంక్షన్, వాట్ ఈస్ ద ప్రింట్. ఫస్ట్ డిస్కస్ చేసింది వాట్ ఈస్ ద ప్రింట్ ఫంక్షన్. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ప్రింట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ప్రింట్. ఓకే, నెక్స్ట్ అండ్ ప్రింటింగ్, ప్రింటింగ్ ద టెక్స్ట్ ఫస్ట్ డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రింటింగ్ ద నెంబర్, నెంబర్స్. ఓకే, అండ్ ఆల్సో మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేసాం నెంబర్స్ గురించి, ప్రింటింగ్ ద క్యాలిక్యులేషన్. అండ్ ఆల్సో ద ఫైనల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏమేమి డిస్కస్ చేసాం ఇప్పటికి, వాట్ ఈస్ ద ఫంక్షన్,
అండ్ వాట్ ఈస్ ద ప్రింట్ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ప్రింట్ ఫంక్షన్ అండ్ టెక్స్ట్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. నెంబర్స్ కూడా ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. దాని తర్వాత క్యాలిక్యులేషన్ ఎలా ప్రింట్ చేయాలో కూడా తీసుకున్నాం. సో దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రింటింగ్ ద మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ ని అంటే సింగిల్ లైన్ కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ని సింగిల్ లైన్ కన్నా ఎక్కువగా ప్రింట్ అయ్యే వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలో కూడా నేర్చుకుందాం. ప్రింటింగ్ ద మల్టిపుల్ వాల్యూస్ ఓకే. అండ్ ఆల్సో ద మోస్ట్ easiest and important topics using the set parameter and also the using the end parameter. ఓకే. సో టుడేస్ క్లాస్ లో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను చదివి నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే. సో దిస్ ఈస్ ద క్లాస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి కాకపోతే 2 సార్లు ట్రై చేయండి. అవుట్‌పుట్ అయితే వస్తుంది. కానీ మీరు రాసే చిన్న కోడ్ మీరు చిన్న రాసే ఒక లెటర్ తప్పిపోయినా కూడా ఇట్ విల్ కాస్ట్ ద ఎర్రర్. ఓకే. సో గైస్ కీప్ ట్రైయింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.